వెల్కమ్ టు హెల్త్ 24/7. కళ్ళ కింద నల్లని వలయాలు అందాన్ని తగ్గిస్తాయి. అలాగని వాటి గురించి దిగులు పడుతూ ఊరుకోకుండా అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్స్తో డార్క్ సర్కిల్స్ని వదిలించుకోవచ్చు. హలో అండి, ఐమ్ డాక్టర్ స్వప్నప్రియ, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్ ఫ్రమ్ కాస్మెటిక్ క్లినిక్ హైటెక్ సిటీ. ఈరోజు మనము అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ఆర్ అండర్ ఐ స్కిన్ ఇష్యూస్ గురించి మనం మాట్లాడతామండి. యూజువలీ అసలు అండర్ ఐ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. ఎందుకు? వై ఎవ్రీవన్ స్పీక్స్ అంటే దిస్ ఈజ్ అన్ ఏరియా ఆఫ్ కన్సర్న్. ఈవెన్ 20 years పిల్లలు కూడా ఆర్ ఈవెన్ అన్ ఏజ్ ఆఫ్ 40-45 years అప్పుడు కూడా చాలా మంది ఈ ఏరియా ఆఫ్ కన్సర్న్ గురించి వస్తుంటారు. యూజువలీ వాట్ చేంజెస్ డూ వీ అబ్జర్వ్ ఇన్ దిస్ ఏరియా అండి? కంపేర్ టు అదర్ పార్ట్ ఆఫ్ ద ఫేస్, ఈ అండర్ ఐ ఏరియాలో స్కిన్ అనేది థిన్నర్గా ఉంటుంది అండ్ ఆల్సో మోర్ ఫోల్డెడ్ అపియరెన్స్, అంటే లూజ్ స్కిన్, ఎక్స్ట్రా స్కిన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ ఏరియాలో. అండ్ ఈ ఏరియాలో డిపెండింగ్ ఆన్ ద ఫ్యామిలీ హిస్టరీ, మన హ్యాబిట్స్, మన లైఫ్ స్టైల్, ఈ రీజన్స్ వల్ల చేంజెస్ ఆర్ వెరీ ప్రామినెంట్. అంటే 20-25 years వాళ్ళు కూడా కమెంట్స్ వీ హ్యావ్ డార్క్ సర్కిల్స్ అండ్ చాలా మంది మమ్మల్ని అడుగుతున్నారు, పడుకోలేదా, డల్గా ఉన్నారు, అలాంటి కన్సర్న్ అంటే యువర్ టైర్డ్ లుక్ అనేది ఈజీగా తెలిసిపోతుంది ఫేస్లో ఈ అండర్ ఐ ఏరియా వల్ల. సో వాట్ కెన్ బి డన్, వాట్ రీజన్స్ కెన్ బి దేర్ ఫర్ దిస్ అండర్ ఐ డార్క్ సర్కిల్స్ అండి? ఫస్ట్, అండర్ ఐ డార్క్ సర్కిల్స్ మోస్ట్ కామన్ రీజన్ అండి ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ కామన్ కాజ్ అలర్జిక్ టెండెన్సీస్, అంటే కొంతమందికి స్నీజింగ్, డస్ట్కి వెళ్ళగానే ఎక్స్పోజ్ అవ్వగానే తుమ్ముల్లాగా రావడము, కళ్ళు మంటలాగా అనిపించడం, రుద్దుకోవడం అనేది ఉంటుంది. యూజువల్లీ దీన్ని అటోపిక్ డర్మటైటిస్ అంటారు. సో ఇలాంటి టెండెన్సీ ఉన్నప్పుడు కూడా దే విల్ హ్యావ్ టెండెన్సీ ఆఫ్ డార్క్ సర్కిల్స్. అండ్ స్లీప్లెస్నెస్, స్క్రీన్, ఎక్కువ టైం స్క్రీన్ చూడడము, ఇవన్నీ అదర్ కామన్ రీజన్స్. అండ్ నెక్స్ట్ థింగ్, సపోజ్ సమ్మన్ ఈస్ హ్యావింగ్ మోర్ వెయిట్ గెయిన్ ర్యాపిడ్గా, అకాంథోసిస్ నైగ్రికన్స్ అంటారు, దాని వల్ల కూడా దే కెన్ హ్యావ్ డార్క్నెస్. ఎలా మెడ చుట్టూ నల్లగా అనిపిస్తుందో అండర్ ఐ ఏరియాలో కూడా అలా స్కిన్ మందంగా అయిపోయి ముడతలాగా కనిపించే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఈవెన్ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా, అంటే ఐరన్ అనేది మన డైట్లో కానీ మన బ్లడ్లో తగ్గినప్పుడు డెఫినెట్లీ స్టార్ట్ సీయింగ్ ఎస్ ప్రామినెంట్ డార్క్ సర్కిల్స్. అండ్ కొంతమంది మయోపిక్ ఉంటారు, అంటే ఎక్సెసివ్ ఐ సైట్ ఉన్నప్పుడు కూడా ద డార్క్ సర్కిల్ ప్రామినెన్స్ విల్ బీ మోర్. వాళ్ళ స్పెక్స్ పెట్టుకోవడం వల్ల కూడా దే మైట్ లుక్ మోర్ డార్కర్. సో దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ రీజన్స్. సో మనం దీన్ని హౌ కెన్ వి కరెక్ట్, వాట్ ఆర్ ద ఆప్షన్స్ వీ కెన్ కరెక్ట్, ఎంతవరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు రిజల్ట్స్ ఇది అండర్ ఐ ఏరియాలో ఇంప్రూవ్మెంట్ కోసం? సో ఫస్ట్ థింగ్ అండి, వెన్ యూ సీ, ఫస్ట్ వీ ఆస్క్ ఫర్ ద హిస్టరీ. అండ్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు వాళ్ళకి ఏమైనా అలర్జిక్ టెండెన్సీస్ ఉన్నాయా అన్నప్పుడు వీల్ హ్యావ్ టు కరెక్ట్ దట్ అలర్జిక్ టెండెన్సీ. అంటే కరెక్ట్ అంటే మనం రిమూవ్ చేయడం కాదు, కానీ అట్లీస్ట్ ఆ సివియారిటీని మనం ఇంప్రూవ్ చేయడం కోసం ఏం ప్రికాషన్స్ తీసుకోవచ్చు అనేది మనం పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి అవాయిడెన్స్ ఆఫ్ ద అలర్జెన్స్ టు విచ్ దే గెట్ ఎక్స్పోజ్డ్ విచ్ లీడ్స్ టు దీస్ ప్రాబ్లమ్స్ అనేది మనం పేషెంట్ ఎడ్యుకేషన్ ఎక్స్ప్లెయిన్ దెమ్ వెరీ క్లియర్. అండ్ ద కరెక్టబుల్ రీజన్స్ అండి, అనీమియా ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. సో డెఫినెట్లీ యువర్ బ్లడ్ టెస్ట్ నీడ్స్ టు బి డన్. దాంట్లో ఐరన్ డెఫిషియన్సీ ఉంటే మనం డెఫినెట్లీ దాన్ని కరెక్ట్ చేయడం వల్ల ఇట్ విల్ బీ యూస్ఫుల్. అండ్ కమింగ్ టు ద స్క్రీన్ టైం, అందరికీ తెలుసు ఇట్ ఈస్ గోయింగ్ టు అఫెక్ట్ దెమ్. దెన్ డెఫినెట్లీ కరెక్టింగ్ ఆఫ్ ఇట్, యాంటీ గ్లేర్ either for the screens or using in the form of spectacles will definitely help them make it better. And sleepless nights and insomnia kani, irregular habits of sleeplessness, definitely correction of that is needed. And proper sleep definitely that is going to have effect on the under eye area. Next thing is smoking valla it is not going to lead directly dark circles, but ఏంటంటే ఈజీగా కొలాజన్ బ్రేక్డౌన్, ఎలాస్టిన్ బ్రేక్డౌన్ అని wrinkles అనేది ఎర్లీగా ఫామ్ అవడం అనేది స్టార్ట్ అవుతుంది. సో డెఫినెట్లీ స్మోకింగ్ లీడ్స్ టు ఎర్లీ wrinkle ఫార్మేషన్ ఇన్ ద అండర్ ఐ ఏరియా విచ్ ఇస్ ఈజీలీ సీన్ అండి. అది కాకుండా మోస్ట్ కామన్లీ కొంతమందికి పల్చగా ఉంటుంది స్కిన్, వెరీ ఫెయిర్గా ఉండి వాళ్ళకి పల్చగా ఉన్నప్పుడు కింద ఉండే బ్లడ్ వెసల్స్ నుంచి ఒక డార్కిష్ స్కిన్ షేడ్ అనేది స్కిన్ పైన ఎక్స్ప్రెస్ అవుతుంది. సో దానివల్ల కూడా దే విల్ సీ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద డార్క్ సర్కిల్స్. అండ్ కొంతమందికి యాజ్ సచ్ బిల్ట్ ఇన్ ఆన్ ద ఐస్ అనేది లోపలికి ఉంటుంది గుంతలాగా. సో దానివల్ల they look deep sunken eyes orbits లాగా ఉన్నప్పుడు they will also have the prominence of dark circles. దీంట్లో ఏమవుతుందంటే it gives a shadow, అంటే మన nose shadow అనేది ఆ ఐ ఏరియాలో పడి gives an illusion that it is more looking like a dark. సో అలా ఉన్నప్పుడు దాన్ని ఆ టియర్ ట్రఫ్ ఏరియా అంటారు. ఆ టియర్ ట్రఫ్ ఏరియాని ఇంప్రూవ్ చేస్తే డెఫినెట్లీ ఇట్ విల్ స్టార్ట్ లుకింగ్ బెటర్ అండ్ సో దీస్ ఆర్ ద రీజన్స్ అండ్ ప్రాబబుల్ వేస్ వీ కెన్ ఇంప్రూవ్ ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో అది కాకుండా వాట్ కెన్ అదర్ థింగ్స్ బి డన్? Usually we have other treatment options like skin lightening creams ఉంటాయండి, vitamin K based creams అలాంటివి కూడా you can start using it. And if you are overweight, definitely correcting it is definitely advised. సో ఈ అండర్ ఐ ట్రీట్మెంట్ కోసం ఏంటంటే అండి, ఫస్ట్ వీ కెన్ స్టార్ట్ యూజింగ్ క్రీమ్స్. అంటే దీంట్లో కూడా స్కిన్ లైట్నింగ్ క్రీమ్స్ ఉంటాయి అండర్ ఐ ఏరియా స్పెసిఫిక్గా, బట్ యూజువల్లీ ఏరియా పల్చగా ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ కంపేర్ టు ఫేషియల్స్ వీ హ్యావ్ లెసర్ స్ట్రెంత్ క్రీమ్స్ అనమాట.
అండ్ దాంతోపాటు అడిషనల్గా దెన్ యూ కెన్ స్టార్ట్ యూజింగ్ కెమికల్ పీల్స్. కెమికల్ పీల్స్ కూడా ఫేస్ స్కిన్కి అండర్ ఏరియా డిఫరెంట్గా ఉంటుందండి. సో యూ షుడ్ ఆల్వేస్ గెట్ ఇట్ డన్ అండర్ సూపర్విజన్. అండ్ ఈ కెమికల్ పీల్స్ చేసేటప్పుడు యూ షుడ్ బి కేర్ఫుల్ దట్ దేర్ ఈస్ నో యాక్సిడెంటల్ స్పిలేజ్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద లిక్విడ్స్ ఇన్ టు ద ఐ. అండ్ ఇంట్రాక్యులర్ లెన్సెస్ పెట్టుకొని డోంట్ బెటర్ డూ ద ట్రీట్మెంట్ వెన్ యూఆర్ డూయింగ్ ఇట్ అండి. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ యాక్సిడెంటల్ స్పిలేజ్ ప్రాబ్లమ్స్ అవ్వకుండా యూ కెన్ టేక్ కేర్. లేజర్ టోనింగ్ అనేది కూడా ఐ ఏరియాలో చేస్తారు, బట్ వితౌట్ ఇంట్రాక్యులర్ షీల్డ్స్ అని ఉంటాయండి. షీల్డ్స్ అంటే ఒక స్టీల్ ఆర్ సమ్ మెటీరియల్తో, సో దట్ లేజర్ రేడియేషన్ ఈవెన్ బై యాక్సిడెంటల్ ఫాల్ ఇన్ టు ద ఐ అనేది లేకుండా ఐ షీల్డ్స్ పెట్టి చేస్తారు. సో వీ కెన్ డూ దిస్ ట్రీట్మెంట్ బై కీపింగ్ ద ఇంట్రాక్యులర్ షీల్డ్స్ అన్నమాట. ఇవి వాట్ ఎవర్ ద ట్రీట్మెంట్స్ అండి, ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ ద స్కిన్. అదే కాకుండా మనకి ఆ ఏరియాలో పర్టికులర్లీ గుంతలాగా అనిపిస్తుంది అంటే జస్ట్ నాట్ డూయింగ్ దీస్ పీల్స్ అండ్ లేజర్స్ అండి. దాంతోపాటు అడిషనల్గా ఫిల్లర్స్ అంటారు. ఫిల్లర్స్ అనేవి ఇట్స్ ఇన్ హైడ్రోనిక్ యాసిడ్ బేస్డ్ అండి. ఇట్ ఈస్ సిమిలర్ టు ద న్యాచురల్ కాంపోనెంట్ ఆఫ్ ద బాడీ. సో దీనివల్ల మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనకి ఇన్ కేస్ చేసుకున్నాక మీకు నచ్చలేదు అంటే కూడా ఇమీడియట్గా వీ కెన్ డిజాల్వ్ దెమ్ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్. బట్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ దీస్ ఇంజెక్షన్స్ ఇన్ దిస్ ఏరియా. ఎందుకంటే యాక్సిడెంటల్లీ దిస్ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ఎనీ ఆఫ్ ద బ్లడ్ వెసల్స్ విచ్ కెన్ లేటర్ లీడ్ టు కాంప్లికేషన్స్. అండ్ యూ షుడ్ ఆల్వేస్ గెట్ విత్ ప్రాపర్లీ ట్రైన్డ్ ఎక్స్పర్ట్ పర్సన్ ఇన్ దిస్ ఏరియా అండి. లేదు అంటే సూపర్ఫిషియల్గా ఫిల్లర్స్ పెట్టేయడం వల్ల ఒక బ్లూయిష్ టింజ్ లాగా ఒక లంపీ అపియరెన్స్ అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ప్రాపర్ ఎక్స్పర్టైజ్ పర్సన్తో ఫిల్లర్స్ అనేవి మనం యాంటీబయాటిక్ ఆఫ్ ఏరియాలో తీసుకున్నప్పుడు డెఫినెట్లీ రిజల్ట్స్ విల్ బీ కంఫర్టబుల్, గుడ్ అండ్ ఇమీడియట్ అన్నమాట. ఆ గుంత అనేది ఇమీడియట్గా కరెక్ట్ అయిపోయి యూ విల్ సీ ద గుడ్ చేంజ్ ఇమీడియట్లీ. అది కాకుండా ఏరియాలో ఫైన్ రింకిల్స్ ఉన్నాయి, సమ్ టైర్డ్ లుక్ అలాంటిది ఉన్నప్పుడు యూ కెన్ డూ పిఆర్పి ట్రీట్మెంట్ ఆర్ పిఆర్ఎఫ్ ట్రీట్మెంట్ అండి. This is like we take a blood sample, collect the platelets and the plasma, and in the fibrin treatment level we give it in a fine jelly like liquid andi. Ade PRP lo watery fluid laga untundi. So it helps to rejuvenate your skin, collagen boosting, elastin ivanni better ayi wrinkle appearance, pigmentation kuda improve ayye chances untundi. Ivi kaakunda kontamandiki navinappudu corners of the eye lo folds laga anipistundi. That is one of the signs of aging andi. So ఆ wrinkles డెఫినెట్లీ కరెక్ట్ చేయడానికి బొటాక్స్ అని బొట్లైనల్ టాక్సిన్ అనే ఇంజెక్షన్ విల్ డెఫినెట్లీ గివ్ యూ వెరీ గుడ్ ప్రామిసింగ్ రిజల్ట్స్ అన్నమాట. అండ్ దిస్ ఇస్ వెరీ స్మాల్ ఇంజెక్షన్, వన్ టైమ్ ప్రొసీజర్ విచ్ లాస్ట్ ఫర్ 6 months to 1 year. Once the effect goes away, you will need to repeat it అండి. But this is very simple and very rewarding treatment అన్నమాట. So anyone who is willing to correct those wrinkles, which is called crow's feet, ఈ ట్రీట్మెంట్ డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. ఇది కాకుండా అదర్ ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్ మనం మాట్లాడుకున్నట్టు లేజర్ టోనింగ్, పీల్స్ ఇవన్నీ చేశారు, యూఆర్ నాట్ హ్యాపీ అనుకున్నప్పుడు దెన్ యూ షుడ్ థింక్ అబౌట్ ఐసెల్ ట్రీట్మెంట్ అని ఇంకొకటి ఉందండి. దాంట్లో ఏంటంటే దే హ్యావ్ సమ్ లిక్విడ్ సార్ట్ ఆఫ్ థింగ్ ఫర్ ఇన్ఫ్యూజన్ థెరపీస్ లాగా. బట్ సమ్ అమౌంట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ కెన్ బి అచీవ్డ్ అండి. ఎక్స్పెక్టేషన్ దట్ 100% డార్క్ సర్కిల్ కరెక్షన్ కాన్ బి డన్ బికాస్ ద ఏరియా ఇస్ వెరీ సెన్సిటివ్. There are so many blood vessels in that area and genetic associated pigmentations which are very strong to be corrected might be difficult. So different treatment aspects మనం యూజ్ చేసి definitely we can make that under a area better. Thank you. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి.